నాసా కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న భారత్ పాకిస్తాన్ మ్యాచ్లో హాస్యాస్పద సంఘటన చోటు చేసుకుంది. పిచ్ దగ్గర ఇరు జట్ల కెప్టెన్లు, మ్యాచ్ రిఫరీ, వ్యాఖ్యాత రవిశాస్త్రి అందరూ రెడీగా ఉన్నప్పటికీ టాస్ ఆలస్యమైంది. కాయిన్ ఎక్కడుందని అందరూ వెతుకుతూ గందరగోళానికి గురయ్యారు. అప్పుడే అసలు ట్విస్ట్ ఎదురైంది. గ్రూప్ ఏలో భాగంగా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ఆదివారం రాత్రి 8 గంటలకి ప్రారంభం కావాల్సి ఉంది. అంతకంటే అరగంట ముందే టాస్ పడాల్సిందే. కానీ వర్షం కారణంగా టాస్, మ్యాచ్ ఆలస్యమయ్యాయి. చిన్నపాటి జల్లులు కురవడంతో పిచ్ ని కవర్లతో కప్పి ఉంచారు. ఆ తర్వాత వర్షం ఆగిపోయినా మైదానం తడిగా ఉండడంతో టాస్ ఆలస్యమైంది. మొత్తంగా గ్రౌండ్ ని సిద్ధం చేయడంతో టాస్ కోసం ఇరు జట్ల కెప్టెన్లు రోహిత్ శర్మ, బాబర్ అజాం పిచ్ దగ్గరికి వచ్చారు. అయితే కాయిన్ ని గాల్లోకి వెయ్యమని రోహిత్ శర్మకి వ్యాఖ్యాత రవిశాస్త్రి సూచించాడు. రోహిత్ శర్మ కాయిన్ ఎక్కడుందని మ్యాచ్ రెఫరీని అడిగాడు. మీ దగ్గరే ఉందని రెఫరీ బదులివ్వడంతో రోహిత్ తన పాకెట్ చెక్ చేసుకున్నాడు. జోబులోంచి కాయిన్ తీయడంతో బాబర్ అజాంతో సహా అక్కడందరూ విరగబడి నవ్వారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే టాస్ కి వచ్చే సమయంలో రోహిత్ శర్మ మతిమరుపుతో ప్రవర్తించడం ఇదేమీ కొత్తేమీ కాదు. డ్రెస్సింగ్ రూమ్ లో తీసుకున్న నిర్ణయాన్ని టాస్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ ఎన్నో సందర్భాల్లో మర్చిపోయాడు. చాలాసేపు ఆలోచించి తిరిగి గుర్తుకు తెచ్చుకునేవాడు. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా రోహిత్ శర్మకి చాలా మతిమరుపు ఉందని అనేక ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.